కూర్చోగలవా? బండి హైట్ ఎక్కువ కొంచెం, అందుకనే వదిలేసుకున్న డ్రోన్ మీద మాత్రం గాల్లో గడగడ గడగడ వణిగిపోతా ఉన్నింది. కంప్లీట్గా తోసేస్తా ఉంది, ఇట్లా సైడ్కి నెట్టేస్తా ఉంది గాలి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ టైం వచ్చి 6 o'clock వస్తుంది మార్నింగ్. ఇక్కడ హంపి నుంచి అయితే బయలుదేరి మనం అయితే మన ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. 460 కిలోమీటర్లు అయితే వస్తుంది ఇక్కడ నుంచి. 6 o'clock బయలుదేరినామంటే నాకు తెలిసి ఆగతా పోయడానికి 7 అట్ అవుతుంది సాయంత్రము. చాలా లాంగ్ జర్నీ ఉండిపోతుంది. మొత్తం అంతా సెటప్ అయిపోయింది, ఇంకా మనం ఒకటి బయలుదేరేసేది. చూడండి ఉందో తుంగభద్ర పొద్దున్నే ఏడ సూపర్గా ఉన్నా. ఇదిగోండి మన టిఫిన్. ఒక 4 ఇడ్లీ 2 మిరపకాయ బజ్జీ, సూపర్ విత్ చట్నీ, ఎక్సలెంట్. ఇంకా ఇదే మన టిఫిన్. చాలా బాగుందాడా, చిన్న పల్లెటూరు ఇది. టిఫిన్ విషయానికి వస్తే టిఫిన్ 4 ఇడ్లీ మొత్తం కలిపి 30 రూపాయలు అయితే తీసుకుంది. మరి డెడ్ చీపు. అయ్యే 4 ఇడ్లీల కోసము 120 రూపాయలు కూడా పెట్టినా నేను. ఏంది వితౌట్ బజ్జీ, మళ్ళీ అటుంటది అనమాట. గోవాలో 4 ఇడ్లీని తినే దానికి 120 రూపాయలు తీసుకున్నాడు. ఈడ అదే 4 ఇడ్లీ మళ్ళీ ఒక 2 మిరపకాయ బజ్జీలు వేస్తుంది దానికి 30 రూపాయలు. అంత డిఫరెన్స్ ఉంది అక్కడికి ఇక్కడికి. సో ఇప్పుడు మనం వెళ్తుండే రోడ్డు వచ్చి గంగావతి బళ్ళారి రోడ్ అంట. ఇది ఒక షార్ట్ కట్ ఉంది నుంచి, మన హంపి నుంచి. ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. వీళ్ళు చూడండి, ఇల్లు ఊరి పైన ఎక్కిపోతా ఉంటారు ఇల్లు మరియా. ఇక్కడ చూడండి కొండ, ఒకటే రాయి ఇది కొండ, ఇంత పెద్ద కొండ ఇదే. అది వచ్చి థర్మల్ పవర్ ప్లాంట్. ఆ పైన తెల్లగా పొగలాగా కనిపిస్తుంది చూడండి, అది యాక్చువల్గా పొగ కాదు, నీటి ఆవిరి అనమాట. కండెన్సేషన్ అయ్యేటప్పుడు అట్లాగా నీటి ఆవిరి వస్తుంది. మామూలుగా ఆ ఎర్రగా ఉండదు చూడండి, ఎర్రగా వైట్గా పొడుగుగా సన్నగా, అవి యాక్చువల్గా పొగొట్టాలు. దాంట్లోంచి యాక్చువల్ పొగపోతుంది. లావుగా ఉండే వాటిలోంచి పోయేది నీటి ఆవిరి. ఇప్పుడు ఏందో ఒక హైవేలోకి వచ్చి కలిసినాము. ఇక్కడ నుంచి ఇంకా ఒక 12 కిలోమీటర్లు ఉంది బళ్ళారికి. ఇందాక మనం థర్మల్ పవర్ ప్లాంట్ చూసినాం కదా, తాప విద్యుత్ కేంద్రము. అది బళ్ళారి థర్మల్ పవర్ ప్లాంట్ అంట. అంటే బొగ్గుని కాల్చి మన నీళ్లుని కాగబెట్టి మన ఆవిరిస్తే ఆ ఆవిరితో కరెంట్ అనేది జనరేట్ చేస్తారు. వెల్కమ్ టు స్టీల్ సిటీ బళ్ళారి. స్టీల్ సిటీ అంటే ఇది. మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు డైరెక్ట్ సిటీలో నుంచి అయితే, బళ్ళారి సిటీలో నుంచి అయితే పోతున్నాము. బైపాస్లో పోదాం అనుకున్నా కానీ టైం వచ్చి అర్లీ మార్నింగే కదా, పెద్ద ట్రాఫిక్ కూడా ఉండదు. ఎందుకులే అని మనం హైవేలో కాకుండా డైరెక్ట్ స్ట్రైట్ అయితే వెళ్ళిపోతున్నాము.
సో ఇది బళ్ళారి రైల్వే స్టేషను. ఇదిగోండి బళ్ళారి క్లాక్ టవర్ పెద్దది. ₹104. ఓ గాడ్, ₹103 ఉండాల్సింది ₹104 ఉందా. ఫుల్ ₹1310, 12.6 లీటర్లు వచ్చింది. పెట్రోల్ అయితే ఫుల్ అయింది. ఆంధ్రాలోకి రాగానే ₹110, ఆడకి ఇడకి ₹6 డిఫరెన్స్. ఇంకా జస్ట్ ఇంకా ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ కానీ వెళ్ళినామంటే మన ఆంధ్ర బార్డర్ వచ్చేస్తుంది. అందువల్ల అయితే ఇక్కడే పట్టించేసిన. చాలా రోజుల తర్వాత మనం బస్సు చూస్తూ ఉన్నాం, ఉరవకొండ బళ్ళారి, మన ఏపీఎస్ఆర్టీసీ బస్సు అది. ఈ రోడ్డు మొత్తము కన్స్ట్రక్షన్లో ఉంది. చూడండి విండ్ మిల్స్, మామూలు విండ్ పవర్ జనరేషన్ రెక్కలు. చూడండి ఒక్కొక్క కిలోమీటర్ దూరం ఉన్నట్టుంది. ఎక్కడ దాకా కూర్చుంటా? ఇడా కూర్చోగలవా? కూర్చో. బండి హైట్ ఎక్కువ కొంచెం, అందుకనే కూర్చున్నా. ఏ ఊరా? కనేకల్లా. సో ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ వెల్కమ్స్ యూ అంట. మనం అయితే ఆంధ్రాలోకి ఇప్పుడే ఎంటర్ అయినాము. జాగ్రత్త కదా, సరేనా? మనమైతే గుత్తికైతే వచ్చినాం ఇప్పుడు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే 304 కిలోమీటర్లు హైదరాబాదు, రైట్ 50 కిలోమీటర్లు అనంతపురం, రైటే 50 కిలోమీటర్లు తాడిపత్రి వస్తుందంట. సో మనకి ఎదురుగా కొండ ఉంది చూడండి, ఆ కొండ మీద కోట ఒకటి ఉంది, గుత్తి కోట. అది పోతే అనంతపురం, మనం లెఫ్ట్ కొడితే తాడిపత్రి. ఇక్కడ సెంటర్లో కృష్ణదేవరాయల బొమ్మ ఉంది కదా, ఇక్కడ కోట ఒకటి ఉంది, గుత్తి కోట అని. అయిందే కోట అక్కడ కనిపిస్తుంది కదా పైన, కోట గోడ అది. ఇంకా లోపల ఉంది కోట. ఇదిగోండి ఆడ నుంచి మొదలు పెడితే ఇదంతా కొండ కోట పైన. ఇదిగోండి ట్రైన్ సూపర్. ఇక్కడ గుత్తికి పోతా ఉంది ట్రైను. ఏదో గూడ్స్ ట్రైన్ ఆగుంది ఒకటే. గాలి మాత్రం విపరీతంగా ఉంది, కంప్లీట్గా తోసేస్తూ ఉంది, ఇట్లా సైడ్కి నెట్టేస్తూ ఉంది గాలి. మనం ఇంకా స్పీడ్ పోయే కొద్దీ ఇంకా ఎక్కువ ఫోర్స్ వస్తూ ఉంది గాలి మాత్రం. ఇట్లా అడ్డంగా వేస్తూ ఉంది మనకి గాలి. మనకి ఆ కొండల్లో దగ్గర నెక్స్ట్ టర్నింగ్లో ఏముంటుందో కూడా తెలియనంత టర్నింగ్లో నుంచి ఒక్కసారి ఇట్లా ఓపెన్ ల్యాండ్ పడేటానికి చూడండి ఎట్టుంది ఇక్కడ. ఎక్సలెంట్ అంతే. ఇక్కడ మనమైతే ఇప్పుడే తాడిపత్రికి అయితే ఎంటర్ అయినాము. ఈ పెన్నా అనేది బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము. దీంట్లో చొక్క నీరు లేదు. ఇక్కడ చూస్తే తుంగభద్ర ఫుల్ పోతా ఉంది, ఇక్కడ చూస్తే చొక్క నీరు కూడా లేదు చూడండి. పెన్నా అనేది ఇది 10-14 అయితే మనం తాడిపత్రికి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి ఇంకా ఒక 240 కిలోమీటర్లు ఉంది. ముద్దనూరు 51, కడప 108, తిరుపతి 248, నెల్లూరు 249, చెన్నై 367. మనకి తాడిపత్రి నుంచి కడపకి వెళ్ళే రోడ్డు మాత్రం 4-వే వేసుకున్నారు. ఏ క్లాస్లో ఉంది ఇది మాత్రం. ఎదురుగా అయితే కొండ చూడండి ఏముందో. ఇటు పోతే రైట్కి పోతే పులివెందులు అంట.
గాలి మాత్రము కొండలతో కూడా కదిలిచ్చేటట్టు వేస్తా ఉంది ఈడ. సరే ఇక్కడ లొకేషన్ సూపర్ గా ఉంది. ఈ కొండలు పైన విండ్ మిల్స్, దాని పక్కన ట్రాక్, మళ్ళీ హైవే కొత్తగా వేస్తుంది, సూపర్ గా ఉంది. డ్రోన్ ఎగరేస్తే ఎక్సలెంట్ తో ఉంటది అనుకోండి. డ్రోన్ ఎగరేస్తే ఎట్ట పడితే అట్టు పోతాం, దాని ఇష్టం వచ్చినట్టు పోతాం గాలికి. సరే ఇంకెందుకు నేను దింపుదామని ట్రై చేస్తే దిగితే కదా అది గాలికి తనకలాడిపోతా ఉంది. అది మళ్ళీ ఆ కింద గుద్దుకొని ఏడ మళ్ళీ రెక్కలన్నీ డ్యామేజ్ అయిపోతాయి అని ఆ పక్కన కింద గుంతలాగుంటే తక్కువ ఇస్తుంది కదా గుంతలో. ఇంకా పోయి ఆ గుంతలో దింపి ఆ గుంతలో నుంచి తీసుకొచ్చిన ఆశలు వదిలేసుకున్నా. డ్రోన్ మీద మాత్రం గాల్లో గడగడ గడగడ వణిగిపోతా ఉనింది. ఏదో వచ్చిన గాడికి తీసిన. ఇట్లాంటి పెద్ద పెద్ద ట్రక్కులు లోడ్లు చూసినప్పుడల్లా ఆ ఫైనల్ డెస్టినేషన్ సినిమానే గుర్తొస్తుంది. మనం కమలాపురం దగ్గర నుంచి ఇట్లా మైదుకూరు రోడ్ పోయే రోడ్లో అయితే ఒకసారి పెన్నా నది అయితే క్రాస్ చేస్తాము. ఏడైతే వాటర్ ఉన్నాయి పెన్నా నదిలో. వాళ్ళు చూడండి చేపలు పడుతూ ఉన్నారు. ఈ పక్కంతా ఇసుక. మనకి తాడిపత్రి దగ్గర అస్సలు లేవు, ఇక్కడైతే కొన్ని వాటర్ ఉన్నాయి. ఇది నేషనల్ హైవే. మనకి కడప నుంచి హైదరాబాద్ కనెక్టివిటీ. ఇది 4-వే. ఇది మనకి పైన పోతా ఉండేది. మనం ఇప్పుడు దీన్ని క్రాస్ చేసుకొని చక్కగా వెళ్ళిపోతాం. బద్వేలు నెల్లూరు స్ట్రైట్, మైదుకూరు లెఫ్ట్ అంట. ఇది పరిస్థితి. ఇంకా వర్కులు మాత్రం బాగా జరుగుతూ ఉన్నాయి. సో ఇదిగోండి ఇక్కడ హోటల్ రమణమ్మ దగ్గర ఉందంట మీల్స్. మన రైస్, క్యారెట్ తాలింపు, పప్పు, పచ్చడి, ఒక చికెన్ ఫ్రై అయితే తీసుకున్నాము. సో ఇది భోజనం. మనకైతే ఇప్పుడు భోజనం వచ్చి 130 రూపాయలు అయితే తీసుకున్నాడు. 1:40 అయితే అయింది టైము. నెల్లూరు కడప నెల్లూరు ఎన్ని ట్రిప్లు వేస్తుంది రోజుకి? 4 వేస్తుందా, 2 వేస్తుందా? పెద్ద ఘాట్ ఏమి ఉండదు. ఇది కొంచెం అటవీ ప్రాంతం వస్తుంది ఇక్కడ. పెంచలు కోన రోడ్లో పోవాలి మనం ఇప్పుడు. ఇది అనమాట పెన్నా అనేది ఇక్కడ. అదిగోండి మనకి ఆ 2 కొండల మధ్యలో సంవత్సరాల డ్యామ్ ఉంటుంది. ఆ 2 కొండ వెనకాల అయితే మనకి వాటర్ స్టోర్ అయి ఉంటాయి. చాలా పెద్దది డ్యామ్ కూడా. ఎండించి అసలు కనిపించదు, కానీ దగ్గరికి పోతే చాలా పెద్దది డ్యామ్. మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసినాం ఇంటికి. 3:20 కావస్తా ఉంది టైము. హంపీలో బయలుదేరింది 6 గంటలకి. 460 కిలోమీటర్లు. ఆల్మోస్ట్ 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 9:30 గంట. గూగుల్లో చూపించిన దానికన్నా 1 అవర్ అయితే ముందుగా రీచ్ అయిపోయినాము ఇంటికి. ఈరోజు ఇదేనమాట వీడియో. ఈ వీడియోని అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.